వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ హాట్ టాపిక్కి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఉద్యమ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా హాట్ కామెంట్ చేశాడు రేవంత్ రెడ్డి. బీజేపీ కేసీఆర్ చీకట్లో మీ కాళ్ళు పట్టుకున్నందుకే ఇవాళ ఆయన నువ్వు అక్కడ అరెస్టులు చేయట్లేదు మీరు, అందుకే కేసీఆర్ కేటీఆర్ బీజేపీకి రక్షణ కవచంగా ఉంటుంది, అందుకే వాళ్ళకి అరెస్టు నుండి తప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఇవాళ సిబిఐ అంటున్నారు. అసలు సిబిఐకి సంబంధించి మీరు కదా చేయాల్సింది, సిబిఐకి రాయమని మమ్మల్ని అనుడు ఎక్కడిది మీరు. ఇవాళ రక్షణ కవచంగా ఉంటున్నది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళిద్దరిని ఎందుకు మీరు ఇవాళ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇద్దరిని అమెరికా నుండి ఎందుకు రప్పించట్లేదు? అమెరికా నుండి ఇవాళ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంతా వాళ్ళందరినీ వేడిలేసి ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. కానీ మీరు ఈ దొంగలను ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మీరు లుకౌట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎందుకు తీసుకొస్తలేరు? తీసుకొస్తే అరెస్ట్ చేయకపోతే మమ్మల్ని అడగండి. అట్లాగే ఇవాళ ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేద్దామంటే ఈడీ ఆ ఫైల్ అంతా పట్టుకొని పోయింది. ఇవాళ ఆయనను అరెస్ట్ చేయకుండా ఇవాళ మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఇవాళ బీజేపీకి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సంధించాడు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇలా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు పోటీ చేయడం లేదు? కాంగ్రెస్ను ఓడించాలన్న మతలబ్ ఏంటి? మేము కులగణన చేపడితే బీజేపీ కుట్రలు చేస్తున్నది అని చెప్పేసి ఇలా హాట్ ఘాటైన ప్రశ్నలు సంధించాడు రేవంత్ రెడ్డి. నిజంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రశ్నల్లో వాస్తవానికి చాలా వాస్తవాలు ఉన్నాయి. ఇవాళ వాటికి బీజేపీ సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే గత 12 సంవత్సరాలుగా దగ్గర అధికారంలో ఉన్న బీజేపీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారని చెప్పేసి చేయడంలో వైఫల్యం చెందింది, చట్టం తేవడంలో. అలాగే బీసీ ప్రధానమంత్రి అని చెప్పి కులగణన జనగణంతో పాటు కులగణన చేయమంటే చేయము అన్నది. మరి కులగణన ఎందుకు చేయదు? బీసీలకు న్యాయం ఎందుకు చేయదు? బీసీలకు విద్యా ఉద్యోగ రంగంలో వాటా ఎందుకు ఇవ్వదు? అలాగే ఎస్టీలకు రిజర్వేషన్ ఎందుకు పెంచదు? ఎస్టీలకు రిజర్వేషన్ ఎందుకు పెంచదు? పెరిగిన జనాభాకు అనుకూలంగా వాళ్ళకి ఇవాళ రిజర్వేషన్ల శాతాన్ని పెంచే బాధ్యత ఇవాళ బీజేపీ మీద లేదా? ఏ బడుగు బలహీన వర్గాల ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, దేశవ్యాప్తంగా వస్తున్నదో, ఈ బడుగు బలహీన వర్గాలని ఇవాళ మోసం చేస్తుంది బీజేపీ కాదా? కుట్ర చేస్తుంది బీజేపీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకి ఇవాళ బీఆర్ఎస్ ఒకవేళ నిజంగానే బీజేపీకి వంత పడకపోతే పోటీ ఎందుకు చేయడం లేదు? వాళ్ళ క్యాండిడేట్స్ దొరకలేదా? ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి క్యాండిడేట్స్ దొరకలేదా? వాళ్ళ కేసుల నుండి బయటపడడానికి, వాళ్ళ అవినీతిని బయటపడడానికి ఇవాళ బీజేపీకి కొమ్ము కాసి గతంలో ఇవాళ వాళ్ళ ఓట్లని ట్రాన్స్ఫర్ చేసి ఒక్క ఎంపీ కూడా బీఆర్ఎస్ గెలవకపోవడానికి కారణం ఏంది? 8 ఎంపీలు బీజేపీ ఎట్లా గెలిచింది? వాళ్ళ కుమ్మక్క అయితేనే కదా, బీఆర్ఎస్ కుమ్మక్క అయితేనే కదా కేసుల నుండి బయటపడడానికి కదా. ఇవాళ అవినీతి కుంభకోణంలో నిండా మునిగిన కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నది బీజేపీ కాదా? ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ధరణి పేరు మీద దగా చేసింది కేసీఆర్ కుటుంబం కాదా? ఇవాళ అడుగడుగున అవినీతి చేసి గొర్రెల స్కాములను మొదలుకుంటే అన్ని స్కీములలో స్కాములు చేసింది కేసీఆర్ కుటుంబం కాదా? మరి దాన్ని కాపాడుతుంది బీజేపీ కదా. సో కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కాయి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, బీఆర్ఎస్ కారణం అది. కానీ ఇవాళ ఇవి గమనించిన ప్రజలు ఖచ్చితంగా కుమ్మక్కైన బీఆర్ఎస్కు బుద్ధి చెప్తారు, బీజేపీ కూడా బుద్ధి చెప్తారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయి ఈ రాష్ట్రంలో కులగణన చేయలేకుండా, ఈ రాష్ట్రంలో వర్గీకరణ కానియకుండా, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగకుండా, ఈ రాష్ట్రంలో పేదలకు రావాల్సిన వాటా రాకుండా, ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు లేకుండా, ఈ రాష్ట్రంలో కుట్రలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ ఎన్నికలకు బుద్ధి చెప్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు.
ప్రజాస్వామికవాదులు బుద్ధి చెప్తారు. నాలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయమని చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ వర్గీకరణ చేసింది. కాంగ్రెస్ ఇవాళ 42% వాటా ఇవాళ బీసీలకు ఇస్తా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు కూడా జనాభా దామాషా పద్ధతి ప్రకారంగా రిజర్వేషన్లు పెంచుతా ఉంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ వారు ఇచ్చిందని అమలు చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వాటి కోసమైనా సరే కాంగ్రెస్కు తప్పకుండా మద్దతు ఇస్తాం. మేము D6 అండ్ డీజాప్ ఇవాళ అన్ని ప్రజా సంఘాలని ప్రజలని ఇవాళ మా ఛానల్ కోరుకుంటుంది. మీరు కాంగ్రెస్ కోటేయండి, కాంగ్రెస్ గెలిపేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ వర్గీకరణ చేసింది, దళితులకు కొంత మేలు చేసింది. కాంగ్రెస్ ఇవాళ 42% వాటా చట్టబద్ధత కల్పిస్తున్నది, బీసీలకు మేలు చేస్తున్నది, ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తున్నది. ఇలా 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఇలా గతంలో కంటే 10 ఏళ్లలో చేయని పనులు వీళ్ళు 10 నెలల్లో చేసి చూపించారు. 100 ఏళ్ల చరిత్రలో కులగణన చేయని కాంగ్రెస్ బీజేపీ. ఆనాడు కాంగ్రెస్ కూడా ఇంతకుముందు చేయలేదు, కానీ ఇప్పుడు అది ఆత్మపరిశీలన చేసుకొని చేస్తున్నారు. కానీ బీజేపీ 11 ఏళ్ళకి 12 ఏళ్ళుగా చేయడం లేదు. కాబట్టి కులగణనకు మేము వ్యతిరేకం అంటుంది. కానీ వాళ్ళ కులగణన చేస్తూ ఎవరి వాటా ఎంతో వాళ్ళ వాటాకు ఇవ్వాలి, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ రంగంలో ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంది. రాహుల్ గాంధీ మాటిచ్చాడు. రాహుల్ మాటిచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ కులగణన చేస్తున్నాడు అని చెప్పేసి మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లందరూ కూడా ఇవాళ క్లియర్గా చెప్తున్నారు. రాహుల్ మాటే మా వేదవాక్కు. రాహుల్ ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కులగణన చేస్తానని చెప్పాడు. రాహుల్ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని అందరికీ అన్ని వర్గాలకు కులగణన ఒక ఎక్స్రే లాంటిది. దాని ద్వారానే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని మనం సాధించవచ్చు. ఎవరు ఎంత తిన్నారు, ఈ దేశంలో జ్యుడిషియల్ ఎవరున్నారు, ఈ దేశంలో ఎగ్జిక్యూటివ్లు ఎవరున్నారు, మీడియాలో ఎవరున్నారు, సంపద ఎవరి చేతుల్లో ఉంది. ఈ దేశంలో ఇవాళ ధనవంతులు అదాని అంబానీ మాత్రమే సంపన్నులు ఎందుకు ఉంటున్నారు, పేదలు మరింత పేదలు ఎందుకు మారుతున్నారు? వీటన్నిటిని మార్చాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించి ఈ రాజ్యాంగం రక్షించుకొని ఈ రాజ్యాంగ ఫలాలని పేదలకు పంచడమే మా లక్ష్యంగా రాహుల్ గాంధీ ఏదైతే యాత్ర చేశాడో, ఆ ప్రమాణాలు చేశాడో, ఏ వర్గీకరణ చేస్తానన్నాడో, ఏ కులగణన చేస్తానో, ఏ బడుగు బలిన వర్గాలకు 42% వాటా ఇస్తానో అది చేసి తీరుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ రాహుల్ గాంధీ మాటే వేదవాక్కు నాకని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన విధానాల వల్ల, రేవంత్ రెడ్డి ఇవాళ తీసుకున్న నిర్ణయం కారణంగానే D6 డీజాకు సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతుంది బహిరంగంగానే. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ అయితే టీచర్ ఎమ్మెల్సీలో ఒక్కటి బీజేపీ వైపు ఒకవేళ బాగా బీఆర్ఎస్ కనుక టోటల్గా వాళ్ళకు మద్దతు ఇస్తుంది కాబట్టి కుమ్మక్క అయిపోయింది కాబట్టి ఒక సీటు టీచర్ ఎమ్మెల్సీలో గెలిస్తే అక్కడ గెలవచ్చు ఆదిలాబాదు కరీంనగర్ ఆ ప్రాంతంలో. కానీ నల్గొండలో మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ పార్టీనే గెలుస్తుంది. లెఫ్ట్ పార్టీని గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తుంది కాబట్టి. సో కాబట్టి లెఫ్ట్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్లో గెలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకోటి ఒక టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మూడు కాన్స్టిట్యున్సీలలో 3 పార్టీలు, డిఫరెంట్ పార్టీలు ముఖ్యంగా ఎవరికి కూడా ఇవాళ అది కాకుండా ఇవాళ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఎవరుగా ఓడిపోయే అవకాశం లేదు నా దృష్టిలో. నా సర్వే ప్రకారంగా ఆ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గెలుస్తుంది. అలాగే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో టీచర్ ఎమ్మెల్సీగా కమ్యూనిస్ట్ పార్టీలు గెలుస్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అక్కడ పూర్తిగా కంప్లీట్గా ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో గెలిచే అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైంది కాబట్టి ఈ ఎన్నికల్లో టీచర్ ఎన్నికల్లో వాళ్ళకిద్దరికి బుద్ధి చెప్పాల్సిందిగా ఇవాళ D6 డీజే భావిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ప్రజలు ఆ దిశగా ఆలోచించాల్సిందిగా నేను ప్రజలు విజ్ఞప్తి. జై భీమ్, జై పోలింగ్, జై పెరియార్.